స్వాగతం JM6 టీవీ కరీంనగరం. నిశ్శబ్దంగా భావోద్వేగంతో నిండిపోయింది. కొవ్వొత్తుల వెలుగుల్లో ఒక మనిషి జ్ఞాపకాలు మాత్రమే కాదు, ఒక సేవామూర్తి ఆత్మను స్మరించుకుంటూ ప్రజలొక్కటయ్యారు. రాష్ట్రీయ మసీహీ పరిషత్ కరీంనగర్ కొత్తపల్లి విభాగాల ఆధ్వర్యంలో హతసాక్షి డాక్టర్ ప్రవీణ్ పగడాలగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ క్యాండిల్ సర్వీస్ ప్రతి హృదయాన్ని కదిలించింది. తెలంగాణ చౌక్లోని గీతభవన్ ప్రాంగణం కొవ్వొత్తుల కాంతులతో ప్రకాశిస్తూ న్యాయం కోసం ఎదురుచూస్తున్న అనేక కళ్ల ఆశలను ప్రతిబింబించింది. డాక్టర్ ప్రవీణ్ పగడాల ఒక పేరు కాదు, ఒక సేవ, ఒక నిబద్ధత, ఒక విశ్వాసానికి ప్రతీక. ప్రముఖ క్రైస్తవ సువార్తీకుడిగా, సాక్షి అపోలజెటిక్స్ వ్యవస్థాపకుడిగా, అనేక మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా నిలిచిన ఈ మహానుభావుడు 2025 మార్చిలో రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానం లేని బాధగా మిగిలింది. ఈరోజు ఆ బాధనే ఆశగా మార్చుకొని న్యాయం కోసం ఒక స్వరం లేవనెత్తారు విశ్వాసులు. మాకు న్యాయం కావాలి, నిజం వెలుగులోకి రావాలి అనే నినాదాలు అక్కడి గాలికూడా వినిపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ చేతిలో కొవ్వొత్తి మాత్రమే కాదు, గుండెల్లో ఒక న్యాయం కోసం మంటలేసే ఆకాంక్షను పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి జాషువా గారు, కరీంనగర్ నియోజకవర్గ ప్రెసిడెంట్ పడినం జాషువా గారు, అలాగే పాస్టర్స్, సంఘాల ప్రతినిధులు, క్రైస్తవ మత పెద్దలు అందరూ కలిసి ఒకే మాట చెప్పారు: డాక్టర్ ప్రవీణ్ పగడాలగారి సేవలు మరువలేము. వారి మరణంపై పూర్తి విచారణ జరిగి న్యాయం జరగాలి. కొవ్వొత్తుల వెలుగులో కన్నీటి చుక్కలు మెరిశాయి. కాని ఆ కన్నీళ్లలో నిరాశలేదు, ఒక నమ్మకం ఉంది. ఒకరోజు నిజం బయటపడుతుందనే విశ్వాసం ఉంది. ఈ క్యాండిల్ సర్వీస్ కేవలం ఒక నివాళి కాదు, ఒక ఉద్యమానికి ఆరంభం, ఒక న్యాయం కోసం ప్రజల గొంతుక. డాక్టర్ ప్రవీణ్ పగడాలగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తూ, న్యాయం సాధించేవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ కరీంనగర్ ప్రజలు ఈరోజు ఒక సందేశమిచ్చారు: నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది, న్యాయం ఆలస్యమైనా తప్పదు, కాని తప్పక జరుగుతుంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక బాధ, ఒక ఆశ, ఒక పోరాటం. ఇది డాక్టర్ ప్రవీణ్ పగడాలగారి కోసం వెలిగించిన న్యాయం దీపం. నిజం మనుషులందరూ తెలుసుకోవాలని, ఆ సత్యాన్ని గ్రహించి సత్యంలో నడవాలని ఆయన ఆకాంక్షించినటువంటి వ్యక్తి. ఆయన ఎరిగినటువంటి సత్యములో నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని చెప్పినటువంటి యేసుక్రీస్తును ఆయన విశ్వాసముతో, నమ్మకంతో తన జీవితమంతా కూడా ఆయన జీవించినారు. క్రీస్తు బాటలో నడిచినటువంటి, తన పరుగును కడముట్టించినటువంటి ఒక గొప్ప హతసాక్షిగా క్రైస్తవ సమాజం గుర్తిస్తూ ఉన్నది. కొంతమంది ఆయనను చంపినారు అనేటువంటి సత్యాన్ని, అది అందరికీ విదితమే. కొంతమంది మాత్రం కాదు, ఆయన త్రాగి చనిపోయినాడు అంటారు. కానీ అందరూ క్రైస్తవ సమాజం మాత్రం నమ్మేదేంటంటే ఆయనను ఎవరో చంపారు, అది తెలియాలి, వారి కుటుంబానికి న్యాయం జరగాలి, క్రైస్తవ సమాజం పక్షాన తప్పకుండా ఈ కార్యం జరగాలని యేసుక్రీస్తు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. దాని కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, క్రీస్తుకు హతసాక్షిగా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారి జీవితం మనకు మాదిరికరమైనటువంటి జీవితం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన చూపినటువంటి ఆ మార్గంలో, యేసయ్యే మనకు మొదటి మాదిరి అయితే, బైబిలే మనకు ప్రామాణికమైతే, వారు చూపినటువంటి లోకంలో ఒక మానవుడుగా తాను చూపినటువంటి ఆ ప్రేమ తత్వం కావచ్చు, ఆ కలిసి ఉండేటువంటి ఆ విశ్వాసం కావచ్చు, అందరి పట్ల ఆయన కలిసి ఉండే అన్యోన్యత కావచ్చు, ఆయన ఒక బిజినెస్ చేస్తూ కూడా ఆయన ఎప్పుడు కూడా తన దగ్గర గౌరవనీయులు కీర్తి శేషులు ప్రవీణ్ పగడాల గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క వర్ధంతిని విజయవంతంగా జరుపుకోవడానికి ముందుకు రావడం జరిగింది. యావత్ క్రైస్తవ సంఘాల నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమయంలో ప్రవీణ్ పగడాల గారు మరణించి 1 సంవత్సరం అయినప్పటికీ
అతని ఆశయాలు, అతడు చెప్పిన బోధనలు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచి ఉండడం అనేది అది ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. ఆయన మరణానికి ముందు ఆయన ప్రసంగాలు చాలా తక్కువ మంది వినడం జరిగింది, కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన ప్రసంగాలు తెలియని ప్రజలకి, ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క సువార్త సందేశాన్ని అనేకులకు అందించడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రవీణ్ పగడాల గారు భౌతికంగా మరణించి 1 సంవత్సరము కావచ్చు, కానీ ఆయన మాటలు, ఆయన ఆశయాలు ఇంకా సజీవంగా ఉండడము సంతోషింపదగిన విషయమని తెలియజేస్తూ, అతని మాటలు నేటి ప్రపంచానికి, క్రైస్తవ సమాజానికి ఒక ఆశ్చర్యాన్ని కలుగచేస్తున్నాయి. అలాగే ఇంకా ఎలాంటి పరిచయను ముందుకు తీసుకుని వెళ్ళాలో, దేవుని ప్రేమను ఎలాగో చూపించాలో, తన యొక్క మరణము అనేకులను ఐక్యపరచడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో క్రీస్తు యొక్క ప్రేమను ప్రతి మానవాళి తెలుసుకొని, యేసుక్రీస్తు యొక్క చూపిన మార్గంలో తన జీవితాన్ని ఎలాగైతే తనను తాను తగ్గించుకొని తన జీవితాన్ని అర్పణముగా అర్పించాడు, అలాంటి త్యాగశీలను కోల్పోవడం దుఃఖకరమైనప్పటికీ, అలాంటి నాయకుడు మా నుంచి దూరమైనప్పటికీ, బాధాకరమైనప్పటికీ, అతని మాటలు, అతని ఆశయాలు మాకు స్ఫూర్తి అని తెలియజేస్తూ, అతని ప్రథమ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వర్ధంతిని జరుపుకోవడము గొప్ప విషయంగా భావిస్తూ, మరొకసారి అతడు చెప్పిన ప్రతి ప్రసంగము మా హృదయాలను తలుపుతెడుతూ, క్రీస్తుకు ఇంకా చేరువగా చేస్తూ, అనేకులను ప్రభు ప్రేమను పంచుటకు కారణంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మొదటి వర్ధంతి జరుపుకోవడం ఒక విధంగా మాకు బాధాకరంగా ఉంది, ఇంకొక విధంగా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల అంటే క్రైస్తవ సమాజానికి ఒక జ్ఞానం అనేది నేర్పించిన వాడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మనకు తెలియని అనేకమైన విషయాలను మన అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగపరమైనవి కావచ్చు, లేకపోతే మన హక్కులు కావచ్చు, ఇంకా ఈ యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచ చరిత్రనంతా మరి విడమర్చి చెప్పినటువంటి ఒక మహాజ్ఞాని ప్రవీణ్ పగడాల అని మనందరికీ తెలుసు. అయితే ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎంత చీమకు హాని చేయని వ్యక్తి. వాస్తవంగా చెప్పాలంటే ఆయన అనాథలను అడాప్ట్ చేసుకొని వాళ్ళకు అన్నం పెట్టే ఒక మంచి వ్యక్తి. అలాగనే హింసకు అతడు ఎంత ఆయన ఖండించాడు. ఆయన ఎంతో ఒకప్పుడు కడప జిల్లాలో హింస చేసినటువంటి ఆయన యేసుక్రీస్తు నామంలో మారి ఒక శాంతి దూతగా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారిని హతమార్చడం ఎంతవరకు సమంజసమని నేను ఇందుముఖంగా మా క్రైస్తవ సమాజం పక్షంగా మరి ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఆయన ఒక మంచి శాంతి కామకుడు. ఆయన గురించి చెప్పాలంటే ఒక పుస్తకాలు కూడా సరిపోవు, అంతటి మంచి వ్యక్తి. అసలు క్రైస్తవ సమాజం అంటేనే ఒక సేవకు గుర్తు. క్రైస్తవ సమాజం అంటేనే ఈ కరీంనగర్ పట్టణంలో కూడా ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలకు స్థలాలు ఇచ్చారు, ఎకరాల కొద్ది స్థలాలు ఇచ్చారు. మనుషులు అప్పుడు హాస్పిటల్ లేనప్పుడు ఈ కరీంనగర్ పట్టణంలో కులము మతము అనే భేదం లేకుండా వాళ్లకు క్రిస్టియన్ హాస్పిటల్లో మరి జన్మనిచ్చారు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే విద్య కరీంనగర్లో ఇంతమంది, ఒక మేయర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు,